నీకు బాధ లేదా? నీ స్నేహితులు మారకపోతే నీ బాధ లేదా? నీ ఊరు నీ గ్రామం మారకపోతే నీకు బాధ లేదా? దేవునికి స్తోత్రం. ఈ ఒడ్డుకి వేసుకున్నట్టుగా పరలోకమనే ఒడ్డు కూడా వేసుకుందాము గాక. అక్కడ పరలోకమనే బ్యాంకులో మనము దాచిపెట్టుకుందాము గాక. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట రేపు మంట, ఇవాళ ఇంట రేపు మంట, అర్థమవుతున్నాయమ్మా? అర్థమవుతుంది తల్లి. నన్ను తప్పు పట్టుకండి. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవడం తప్ప, ఇంజనీర్ అవడం తప్ప, డాక్టర్ అవడం తప్ప, చదువుకోవడం తప్పు. కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలన్నీ కాటిపాలు, సంపద అంతా సౌడుపాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికింటే కదా వచ్చినట్టు. ఏం లేకపోతే ఆ మాట చెప్పండి అమ్మా. అవే బొగ్గులు. ఆదివారం మీ దైవసేవకుడు అడిగినప్పుడు కూడా అవే చెప్పాలి. ఇంత బతికి ఏం లేకపోతే 100 ఎకరాల పొలం ఉన్నాడు గొప్పడా, రక్షణ ఉన్నాడు గొప్పడా? 1 కోటి రూపాయల కొంపున్నాడు గొప్పడా, రక్షణ ఉన్నాడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట. కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి అంతే తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణే మనకు ఆస్తి. మన ఆత్మీయతని మనకు ఆస్తి. అక్క అన్నా, నీకే ఆస్తి లేకపోయినా సరే 2 ఆస్తులు సంపాదించుకోవాలి. రక్షణనే ఆత్మీయతనే. అక్క భూమి మీద నీకు ఎకరం పొలం లేకపోయినా సరే, పత్రాలు బంగారం లేకపోయినా సరే, 4 పట్టు చీరలు లేకపోయినా సరే, మంచి పలుకుబడి లేకపోయినా సరే, తినటానికి తిండి లేక కారం ఎత్తుకు తిని బ్రతుకుతున్నా సరే, పూర్వ గుడిసెలో ఉన్నవేమో, ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే ఆస్తి, ఆత్మీయతనే ఆస్తి. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా, ఒక కలెక్టర్ కన్నా మనము ధన్యులం. నీ దగ్గర చేయిందా? పక్షపాతం వచ్చిందా? ఉందా? సపాటు కొట్టమన్నా నేను ఇట్లానండి, నాకు వినిపించాలి. ఇట్లానండి, ఇట్లా పోయినా ఇట్లా వస్తలేదు. ఇట్లానండి అనండి. మనము మీరు చెప్పాలి, మనము ధన్యులు అనాలి. ఫస్ట్ పాట పాడుకున్నాం కదా, మీరు అంతా ధన్యులు అనాలి. మనము ఇంకొంచెం గట్టిగా, మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా మనము ధన్యులమా కాదా? 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, 1 కోటి రూపాయల కొంపున్నోని కన్నా, 100 తులాల బంగారం ఉన్నవ కన్నా, మంచి అందగత కన్నా మనం నిజంగా ధన్యులమండి. ధన్యులమా కాదా? సినేటర్ ఎమ్మెల్యేకి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జర్ లైఫ్, ఆడింది ఆట, పాడిందే పాట,